రీసెంట్ గా జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు, అర్ధరాత్రుల్లోనూ కూడా ప్రత్యేక షోలు మొదలైన విషయాలపై తీవ్ర చర్చ అయితే నడుస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా థియేటర్లకు పిల్లలు వెళ్లే సమయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలైతే చేసింది. అవును, ఇటీవల కాలంలో సినిమాల స్పెషల్ షోలు ప్రధానంగా సామాన్యుడికి మోయలేని భారంగా అన్నట్లుగా మారిన టికెట్ల రేట్ల పెంపు అంశాలు, వాటిలో కొన్ని సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడాలు మొదలైన అంశాలపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు బయట చర్చ జరుగుతుందనే కామెంట్లు అయితే వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు పర్మిషన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా జస్టిస్ బి విజయసేన రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలైతే చేసింది. ఇందులో భాగంగా 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్స్ కు వెళ్లే వేళలపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అయితే సూచించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లకు అనుమతించొద్దని ఉన్నత న్యాయస్థానం అయితే సూచించింది. మరి ఈ సమయంలో వేలాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ళ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకైతే తెలిపారు. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను థియేటర్లకు అనుమతించవద్దని అయితే సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకైతే వాయిదా వేశారు.